ఎపిసోడ్ స్టార్టింగ్లోనే హియోంజిన్ భయపడుతూ ఇంట్లోకి వెళ్ళడాన్ని చూస్తాం. అక్కడ చీకటి గదిలో నుంచి ఒక వ్యక్తి బయటికి వస్తాడు. అదే సమయంలో పార్క్ కూడా అక్కడికి వచ్చి లైట్ ఆన్ చేస్తాడు. ఆ వ్యక్తి వెంటనే సారీ చెబుతూ నేను తియాంగ్ వాళ్ళ నాన్నని అని అంటాడు. ఇది విన్న హియోంజిన్ షాక్ అవుతుంది. ఆ వ్యక్తి తాను వచ్చినప్పుడు తలుపు ఓపెన్గా ఉండడంతో లోపలికి చూసేందుకు వచ్చానని అంటాడు. పార్క్ వెంటనే పోలీసులకి కాల్ చేయడానికి ట్రై చేస్తాడు, కానీ చేయలేకపోతాడు. అదే సమయంలో తియాంగ్ పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చి హియోంజిన్ సేఫ్గా ఉండడాన్ని చూసి రిలాక్స్ అవుతాడు. హియోంజిన్ అతన్ని చూపిస్తుంది. అప్పుడు తియాంగ్ మీరెవరు అంటూ అడుగుతాడు. అప్పుడు హియోంజిన్ మీ నాన్న అని అంటుంది. హియోంజిన్ అతను మీ నాన్న అని అనగానే తియాంగ్ షాక్ అయిపోతాడు. హియోంజిన్ మరియు పార్క్ బయటికి వెళ్ళి మాట్లాడతారు. అక్కడ తియాంగ్ తనకి ఏమీ గుర్తులేదు అని, తన తండ్రి ముఖం కూడా మర్చిపోయానని అంటాడు. అతన్ని తండ్రి సారీ చెప్పుతూ మన్నించమని అడుగుతాడు. కానీ తియాంగ్ ఇప్పుడు వెళ్ళిపోవాలని, తర్వాత మాట్లాడుకుందామని అంటాడు. హియోంజిన్ వెళ్ళి ఊసుని తీసుకొని వస్తుంది. తర్వాత హియోంజిన్ చేతికి గాయం ఉండడంతో తియాంగ్ అది గమనించి మందు రాస్తాడు. తియాంగ్ సమయానికి రాలేకపోయానని గిల్టీగా ఫీల్ అవుతున్నానని చెబుతాడు. హియోంజిన్ అతన్ని ఆందోళన పడవద్దు అని చెబుతుంది. కానీ తియాంగ్ సైలెంట్గా ఉండిపోతాడు. ఫ్లాష్ బ్యాక్లో 9 ఏళ్ల తియాంగ్ ఇంటి బయట నిలబడి ఉంటాడు. జనాలు వచ్చి తన తండ్రి గురించి అడుగుతూ తనని కొడతారు. అతని తండ్రి వాళ్ళ డబ్బులు తీసుకొని పారిపోయాడు. చిన్నతనంలో తియాంగ్ తన తండ్రి తనను వదిలేసి వెళ్ళిపోతున్నాడని చూస్తూ నిలబడిపోతాడు. ప్రస్తుతానికి ఆ జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకున్న తియాంగ్ చాలా ఫ్రస్ట్రేట్ అవుతాడు. తర్వాత రోజు తియాంగ్ తన తండ్రిని కేఫ్లో కలుసుకుంటాడు. ఇన్ని సంవత్సరాలు రాకపోయినా ఇప్పుడు ఎందుకు వచ్చారు, అవసరం లేదు అని అంటాడు. తనకి ఆయనతో ఎలాంటి సంబంధం లేదని చెప్పేస్తాడు. అతని తండ్రి మోకాళ్ళపై కూర్చొని క్షమించమని అడుగుతాడు. కానీ తియాంగ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆఫీస్లో హియోంజిన్కి ఒక గ్లోబల్ కంపెనీతో ఫుడ్ పార్ట్నర్షిప్ అవకాశం ఉందని చెబుతారు. అందరూ ప్రిపేర్ కావాలని అంటారు. కానీ ఆమె కాంట్రాక్ట్ ఎంప్లాయ్ కావడంతో ఈ విషయం ముందుగా తెలియదు. కానీ పార్క్ కాంట్రాక్ట్ ఎంప్లాయ్ అయినా ఆమె తన టీంలో భాగమే అని చెప్పడంతో హియోంజిన్ సంతోషపడుతుంది. ఇంకోవైపు ఊజు స్కూల్కి వెళ్తూ చాలా ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే బాంబ్ వాళ్ళ అమ్మ ఊజుని నేను డే కేర్లో వదిలేస్తాను, నువ్వు ఆఫీస్కి వెళ్ళు అని చెబుతుంది. తియాంగ్ ఆమెకి థ్యాంక్స్ చెబుతాడు. తియాంగ్ని చూస్తూ ఇంత చిన్న వయసులోనే పిల్లల్ని బాగా చూసుకుంటున్నాడు అని ప్రశంసిస్తుంది బాంబ్ వాళ్ళమ్మ. ఆఫీస్ అయ్యాక హియోంజిన్ స్కూల్కి వెళ్ళి ఊజుని తీసుకొస్తుంది. పార్క్ వారిని డ్రాప్ చేయడానికి వస్తాడు. ఇంటి లాక్ సరిచేయడానికి వస్తానని అంటాడు. లాక్ సరిచేస్తూ ఉండగా హియోంజిన్ టూల్ బాక్స్ తీసేందుకు ప్రయత్నిస్తుంది. కానీ అది అందదు. పార్క్ సహాయం చేయడంతో ఇద్దరు దగ్గరగా వస్తారు. అదే సమయంలో తియాంగ్ అక్కడికి వచ్చి వాళ్ళని అలా చూసి చాలా డిస్టర్బ్ అవుతాడు. ఏమి చేస్తున్నారు అని అడుగుతాడు. హియోంజిన్ పార్క్ ఇంటి ఓనర్ కదా, లాక్ సరిచేయడానికి వచ్చాడు అని అంటుంది. తియాంగ్ కూడా సరిచేయడంలో సహాయం చేస్తాడు. అంతలో అక్కడికి ఊజు వస్తాడు. ఊజుని ఎత్తుకొని లోపలికి వెళ్తాడు తియాంగ్. ముగ్గురు కలిసి కుటుంబంలో కనిపిస్తారు పార్క్కి. అది చూసి పార్క్ చాలా జెలసీగా ఫీల్ అవుతాడు. పార్క్ తియాంగ్కి తన తండ్రిపై జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తాడు. నీ వల్ల హియోంజిన్ ప్రాబ్లం ఫేస్ చేయకూడదు అని అంటాడు. తర్వాత తియాంగ్ తన ఫ్రెండ్స్ని కలవడానికి వస్తాడు. అక్కడ తియాంగ్ ఫ్రెండ్ అయిన కిమ్ని నా అసిస్టెంట్గా జాబ్ ఉంది, చేస్తావా అని అడుగుతాడు. కిమ్ సంతోషంతో గంతులు వేస్తాడు. వెంటనే మా అమ్మకి ఈ విషయం చెప్పాలి అంటూ పక్కకి వెళ్తాడు. అప్పుడు తియాంగ్ తన ఇంకో ఫ్రెండ్తో జరిగిన విషయాలని చెబుతాడు. చిన్నప్పుడు తండ్రి వదిలేసి వెళ్ళిపోయాడని, అన్న కూడా వదిలేశాడని, తనకు ఎప్పుడూ ఫ్యామిలీ లభించలేదని అంటాడు. ఇప్పుడు ఒక్కసారిగా కుటుంబంగా ఎలా అంగీకరిస్తాను అని అంటాడు. చాలా బాధపడతాడు. కానీ తియాంగ్ వాళ్ళ నాన్న ఇంటి బిల్డింగ్ దగ్గర అందరితో బాగా మాట్లాడడం మొదలు పెడతాడు. అక్కడ నైబర్స్తో పరిచయం చేసుకుంటాడు. వాళ్ళతో మాట్లాడుతూ ఉండగా హియోంజిన్ ఊజుని తీసుకొని వస్తుంది. అలా వాళ్ళు కాసేపు మాట్లాడుకుంటారు. నేను పశ్చాత్తాపం పడుతున్నా అని అంటాడు తియాంగ్ వాళ్ళ నాన్న. ఊజుతో బాగా ఆడుకుంటాడు. తర్వాత తియాంగ్తో వాళ్ళ నాన్న గురించి ఆలోచించమని చెబుతుంది. కానీ తియాంగ్ హియోంజిన్ మీద కాస్త సీరియస్ అవుతాడు. లోపలికి వెళ్ళిపోతాడు. మరోపక్క ఆఫీస్లో గ్లోబల్ ప్రాజెక్ట్ లీక్ అయిందని తెలుస్తుంది. అందరూ టెన్షన్లో పడతారు. కొందరు హియోంజిన్పై అనుమానం వ్యక్తం చేస్తారు. ఎందుకంటే ఆమె కాంట్రాక్ట్ ఎంప్లాయ్, మేనేజర్ సజెస్ట్ చేయడంతో ఆమెను ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేశారని తెలుస్తుంది. అలా తెలిసిన వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అది వింటుంది హియోంజిన్. హియోంజిన్ నేను ఏ తప్పు చేయలేదని వాదిస్తుంది. ప్రూఫ్ ఉందా అని అడుగుతుంది. కానీ ఎవరూ నమ్మరు. హియోంజిన్ చాలా బాధపడుతుంది.
టెర్రస్ మీదకొచ్చి ఏడుస్తుంది. అంతలో అక్కడికి పార్క్ వచ్చి ధైర్యం చెబుతాడు. నేను హెల్ప్ చేస్తాను అని అంటాడు. కానీ నాకు ఎలాంటి హెల్ప్ అవసరం లేదు. నేను నా ఓన్గా చేయాలి అనుకుంటున్నాను అని అంటుంది. థియాంగ్ వర్క్ మీద బిఎస్ ఫుడ్ కంపెనీకి వస్తాడు. తర్వాత థియాంగ్ హియోజిన్ని కలుసుకొని నిన్న చాలా ఎమోషనల్గా అయి నీ మీద అరిచేశాను అంటూ మాట్లాడుతూ సారీ చెబుతాడు. హియోజిన్ పర్లేదు నేను అర్థం చేసుకుంటాను అని అంటుంది. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకోవడం పార్క్కి నచ్చదు. మీటింగ్కి పిలుస్తాడు. ఆమె మీటింగ్ ఉండడంతో లేట్ అవుతుందని చెబుతుంది. థియాంగ్కి బాయ్ చెప్పి ఆమె పార్కుతో కలిసి వెళ్తుంది. ఇక థియాంగ్ తండ్రి ఇంకా బిల్డింగ్ దగ్గర తిరుగుతూ నైబర్స్తో మాట్లాడుతూ ఉంటాడు. థియాంగ్ వయసులో చిన్నవాడు. థియాంగ్కి ఊజు విషయంలో సహాయం చేయాలనుకుంటున్నాను అని చెప్పడంతో అందరూ థియాంగ్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ నాన్న తన గురించి ఎంత ఆలోచిస్తున్నాడు, కానీ థియాంగ్ తనని ఇగ్నోర్ చేస్తున్నాడు అని. అదే సమయంలో అక్కడికి థియాంగ్ కూడా వస్తాడు. తన తండ్రితో మాట్లాడకుండా నేరుగా ఇంట్లోకి వెళ్ళిపోతాడు. అందరూ అతన్ని రూడ్గా ప్రవర్తించాడు అని అనుకుంటారు. మరోవైపు మీటింగ్లో పార్క్ హియోజిన్ గురించి మాట్లాడతాడు. ఈ ప్రాజెక్టుకి ఆమెనే ప్రజెంటేషన్ చేయాలి అంటాడు. కానీ కొంతమంది ఆమె కంటే వేరే వాళ్ళని ఇంకెవరినైనా తీసుకోమని అంటారు. కానీ పార్క్ దానికి ఒప్పుకోడు. ప్రాజెక్టు మార్టిన్ నుంచి చేస్తే ప్రజెంటేషన్ కూడా మార్టిన్ నుంచే ఉండాలి కదా అని అంటాడు. వారు ఒప్పుకోకపోవడంతో పార్క్ ఒక కాంపిటీషన్ పెడదామని అంటాడు. ఎవరు బాగా చేస్తారో వారు ప్రజెంటేషన్ చేయాలి అని నిర్ణయిస్తారు. హియోజిన్ కూడా కాంపిటీషన్కి రెడీ అవుతుంది. హియోజిన్ లేట్ నైట్ వరకు పనిచేస్తూ బాగా అలసిపోయి ఉంటుంది. ఆఫీస్ నుంచి బయటికి రాగానే పార్క్ ఆమె కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. లేట్ అవుతుందని థియాంగ్ చాలాసార్లు కాల్ చేస్తాడు, కానీ తను లిఫ్ట్ చేయదు. పార్క్ ఆమెను డ్రాప్ చేస్తూ అవసరమైతే సహాయం చేస్తాను అని అంటాడు. అయితే హియోజిన్ ఈసారి నేనే చేయాలనుకుంటున్నాను, నాకెవరి సహాయం వద్దు అని అంటుంది. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా థియాంగ్ అక్కడికి వస్తాడు. ఆలస్యమైందని టెన్షన్ పడ్డానని అంటాడు. పార్క్ డ్రాప్ చేసినందుకు థ్యాంక్స్ చెప్తాడు. సడన్గా పార్క్ ఏమో ఈ ప్రాజెక్టు పూర్తయ్యాక నాతో డేట్కి వస్తావా అని అడుగుతాడు. హియోజిన్ సైలెంట్గా ఉండిపోతుంది. ఇద్దరు ఇంట్లోకి వెళ్ళిపోతారు. హియోజిన్ వర్క్ చేసుకుంటూ ఉండగా రూమ్లో నుంచి వస్తాడు థియాంగ్. వచ్చి నా ఫీలింగ్స్ గురించి చెప్పాను గుర్తుందా అని అంటాడు. తాను ఎప్పుడు నీతోనే ఉంటాను అని అంటాడు. ఇప్పటికీ పార్క్ పైన నీకు ఫీలింగ్స్ ఉన్నాయా అని అడుగుతాడు. హియోజిన్కి ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్గా ఉండిపోతుంది. థియాంగ్ కాసేపు వెయిట్ చేసి తనేం చెప్పకపోవడంతో రూమ్లోకి వెళ్ళిపోతాడు. తర్వాత హియోజిన్ తను ఎందుకలా అడిగాడు అని చాలా ఆలోచిస్తుంది. తర్వాత పార్క్ చెప్పిన మాటల్ని కూడా గుర్తు చేసుకుంటుంది. కాసేపు ఆలోచించి ఇప్పుడు నాకు మెయిన్గా ప్రజెంటేషన్ ఇవ్వాలి, నా వర్క్ ఇంపార్టెంట్ అంటూ వర్క్ చేసుకోవడం మొదలు పెడుతుంది. కొన్ని రోజుల పాటు హియోజిన్ చాలా బిజీగా ఉంటుంది. పార్క్ ఆమెకు సహాయం చేసే పేరుతో దగ్గరగా ఉంటాడు. హియోజిన్ బాగా అలసిపోయి నిద్రపోతుంది. చాలా లేట్గా లేస్తుంది. థియాంగ్ ఆమె కోసం చాలా ఐటమ్స్ తయారు చేసి ఉంటాడు. థియాంగ్ వర్క్ మీద ఆఫీస్కి వెళ్ళినప్పుడు అక్కడ హియోజిన్ గురించి రూమర్స్ వింటాడు. తినేటప్పుడు ఏమైనా చెప్పడం మర్చిపోయావా అని అడుగుతాడు. అలాగే ఈ రోజుల్లో చాలా డిస్టర్బ్గా కనిపిస్తున్నావు, ఏమైంది అని అంటాడు. హియోజిన్ నిజం చెబుతుంది. థియాంగ్ కోపంగా అలా ఎలా నీ మీద అనుమానిస్తారు, వెళ్ళి హెచ్ఆర్కి కంప్లైంట్ ఇవ్వమని అంటాడు. కానీ ఆమె అదంత సీరియస్ కాదులే అని నవ్వేస్తుంది. అతను అలా సీరియస్ అవ్వడం హియోజిన్కి బాగా అనిపిస్తుంది. థియాంగ్ నేను ఈరోజు ఫోటోషూట్కి వెళ్తున్నాను అని అంటాడు. కాసేపు అయ్యాక ఆలోచించి నువ్వు కూడా వస్తే బాగుంటుందేమో, అక్కడ ఫారెన్ మోడల్స్ ఉంటారు, వాళ్ళతో తన డిష్లు రివ్యూ తీసుకోవచ్చని సూచిస్తాడు. హియోజిన్కు ఐడియా బాగా నచ్చుతుంది. కానీ ఊజుని ఎవరి దగ్గర ఉంచాలో ఆలోచిస్తారు. అందరికీ కాల్ చేస్తారు, కానీ అందరూ బిజీగా ఉన్నాము అని అంటారు. బోమ్ వాళ్ళ అమ్మ హైకింగ్కి వెళ్ళి ఉంటారు. ఆమె థియాంగ్ తండ్రిని పిలవమని ఐడియా ఇస్తుంది. ఊజుని థియాంగ్ తండ్రితో వదిలేసి వెళ్తారు. ఆయన బాగా చూసుకుంటాను అని అంటాడు. హియోజిన్ థియాంగ్ని పని చేస్తూ ఉండడం చూస్తూ చాలా ఆనందపడుతుంది. ఇది మొదటిసారి అతన్ని ఇలా చూడడం అని అనుకుంటుంది. ఫారెన్ మోడల్స్కు తన ఐటమ్స్లను టెస్ట్ చేయించి వీడియో రివ్యూ తీసుకుంటుంది. అంతా పూర్తయ్యాక హియోజిన్ థియాంగ్కు థ్యాంక్స్ చెబుతుంది. అదే సమయంలో వర్షం మొదలవుతుంది. ఇద్దరు కలిసి ఒక చోట కూర్చుంటారు. థియాంగ్ నీతో ఉంటే వర్షం కూడా నచ్చేస్తుంది నాకు అని అంటాడు. వచ్చి పక్కన కూర్చుంటాడు. తన చేతిని హియోజిన్ చెయ్యి పైన ఆనిస్తాడు. కాస్త రొమాంటిక్గా అనిపిస్తుంది అనుకోండి, చిన్న ఫీలింగ్ అన్నమాట అది. హియోజిన్ అతన్ని చూస్తుంది. థియాంగ్ నేను ఎప్పటికీ నీ కోసం వెయిట్ చేస్తాను అని అంటాడు. ఇద్దరు సంతోషంగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు.
తర్వాత ఆఫీస్లో హియోజిన్ తన ప్రెజెంటేషన్ అందరి ముందు ఇస్తుంది. ఆమె ఐడియా సెలెక్ట్ అవుతుంది. ఆమె చాలా సంతోషపడుతుంది. వెంటనే తియాంగ్కి మెసేజ్ చేస్తుంది. ఇంటికి వెళ్లేందుకు బయటికి రాగానే వర్షం పడుతుంది. అప్పుడే పార్క్ అంబ్రెల్లాతో వచ్చి నిలబడతాడు. నాకు నువ్వంటే ఇష్టమని అంటాడు. తాను 7 ఏళ్లుగా ఆమెను ఇష్టపడుతున్నానని చెప్పడానికి ఇంతవరకు వెయిట్ చేశానని అంటాడు. హియోజిన్ షాక్ అయ్యి ఎందుకు ఇప్పుడు చెప్పావని అడుగుతుంది. పార్క్ 7 ఏళ్లుగా ఈ మాట చెప్పడానికి ఎదురు చూశాను. ఇప్పుడు కరెక్ట్ టైం అనిపించింది, అందుకే చెప్పాను అని అంటాడు. ఇంకోవైపు తియాంగ్ ఊజు కలిసి సెలబ్రేట్ చేయడానికి కేక్ తీసుకొని వస్తారు. హియోజిన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఆమె ఎంతకీ రాకపోవడంతో కాల్ చేస్తారు. హియోజిన్ డిన్నర్కి వెళ్తున్నానని ఆలస్యం అవుతుందని చెబుతుంది. తియాంగ్కి పార్క్ డేట్ మాట గుర్తుకు వస్తుంది. ఆమె పార్కుతోనే ఉందని అర్థమవుతుంది. వెంటనే కాల్ కట్ చేస్తాడు. హియోజిన్ పార్క్ కలిసి డిన్నర్ చేస్తూ ఉంటారు. పార్క్ తాను తొందరపడటం లేదు అని, తన ఫీలింగ్స్ మాత్రమే షేర్ చేశానని, ఆమె కంఫర్టబుల్గా ఆలోచించి సమాధానం చెప్పొచ్చు అని అంటాడు. హియోజిన్ సరే అంటుంది. పార్క్ ఆమెను ఇంటి దగ్గర డ్రాప్ చేసి తన అంబ్రెల్లాని ఇస్తాడు. తర్వాత కలిసిన సమయంలో తిరిగి ఇవ్వమని అంటాడు. ఆమె వద్ద అంబ్రెల్లా ఉందని ఎంత చెప్పినా అతను వినకుండా ఇచ్చేసి వెళ్ళిపోతాడు. ఇంటికి వచ్చాక హియోజిన్ తియాంగ్ ఊజు కలిసి నిద్రపోతున్నట్లు చూస్తుంది. పార్క్ మాటలు గుర్తు చేసుకొని ఏమి సమాధానం చెప్పాలో ఆలోచిస్తుంది. మరుసటి రోజు తన ఫ్రెండ్ని కలిసి అన్నీ చెబుతుంది. అప్పుడు తన ఫ్రెండ్ ఏమో ఇంకేం జాక్పాట్ కొట్టేశావని అంటుంది. అలా మాట్లాడుకుంటూ ఉండగా హియోజిన్ ఒక విషయం గమనించి చెబుతుంది. నేను పార్క్తో ఉన్నప్పుడు వేరేలా అనిపిస్తుంది. పార్క్ పర్ఫెక్ట్ వ్యక్తి. అతని ముందు తాను ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉండాలి అని అనిపిస్తుంది. నాకు లోపల చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది. అన్నిట్లో బెటర్గా చేయాలి. తన ముందు మాట పడకూడదు అని ఉంటుంది. కానీ తియాంగ్ ముందు అలా కాదు. నేను నాలా ఉండగలుగుతాను. నేను చాలా కంఫర్టబుల్గా ఉంటాను అని అంటుంది. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఏమో అయితే తియాంగ్ని కన్సిడర్ చేయమని అంటుంది. ఇక పార్క్ తన జూనియర్తో కలిసి మీటింగ్కి వెళ్తాడు. మీటింగ్ తర్వాత ఒక ఫ్రెండ్ కథ చెప్పి అడుగుతాడు. ఒక అమ్మాయి తన ముందు పర్ఫెక్ట్గా ఉండాలి అని ట్రై చేస్తే అది గుడ్ సైన్ అవుతుందా అని అంటాడు. దానికి జూనియర్ ఏమో ఎప్పుడూ కాదు, నిజంగా ఇష్టమైతే పర్ఫెక్ట్గా నటించాల్సిన అవసరం ఉండదు అని అంటాడు. ఇది విని పార్క్ ఆలోచనలో పడతాడు. చివరిగా హియోజిన్ ఇంటికి వస్తుంది. వెళ్ళి ఫ్రిడ్జ్ డోరు తెరిచి చూస్తుంది. అక్కడ ఒక కేక్ కనిపిస్తుంది. కేక్ ఎక్కడిది అని అడుగుతుంది. తియాంగ్, నేను అది నిన్న తీసుకువచ్చాను. నువ్వు ప్రాజెక్ట్లో సెలెక్ట్ అయ్యావు కదా, నువ్వు వచ్చాక నేను ఊజు సెలబ్రేషన్ చేయాలి అనుకున్నామని అంటాడు. ముందే చెప్పాల్సింది కదా, వెంటనే వచ్చేసేదాన్ని అని అంటుంది. తను కేక్ని చాలా ఇష్టంగా తింటుంది. చాక్లెట్ నా ఫేవరెట్ అని అంటుంది. తియాంగ్ రామ్యన్ చేసుకొని తింటూ ఉంటాడు. తను కేక్ తింటూ అంతలో నాకొక బైట్ ఇవ్వు అని అడుగుతుంది తియాంగ్ని. కేక్ తిన్నా కదా, అది చాలా స్వీట్, కొద్దిగా హాట్ కూడా తింటాను అని అంటుంది. అలా ఒక్క బైట్ మాత్రమే అని ఎంత చెప్పినా తను మొత్తం రామ్యన్ని తినడం మొదలు పెడుతుంది. అలా తినడం చూసి తియాంగ్ నవ్వుకుంటాడు. మరుసటి రోజు తియాంగ్ ఆఫీస్ నుంచి వస్తూ బాబుని తీసుకురావడానికి పొరిగింటికి వెళ్తాడు. కానీ అక్కడ వాళ్ళ నాన్నని చూసి షాక్ అవుతాడు. ఆయన బాబుతో ఆడుకుంటూ ఉంటాడు. అతను ఎక్కువగా మాట్లాడకుండా బాబుని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. తర్వాత వాళ్ళ నాన్న ఇంటికి వచ్చి పొరుగు వాళ్ళు హెర్బల్ ఫుడ్ చాలా మంచిది అని పిల్లలకి ఇస్తున్నారు, అందుకే నేను తీసుకువచ్చాను అని అంటాడు. ఆ బాక్స్ని తియాంగ్కి ఇస్తాడు. తర్వాత వెళ్లే ముందు బాబుని చూసుకోవాల్సిన అవసరం ఉంటే ఎప్పుడైనా నన్ను పిలవచ్చు అని, నేను కూడా మీ ఫ్యామిలీనే అని అంటాడు. అతను బయటికి రియాక్ట్ కాకపోయినా లోపల మాత్రం వాళ్ళ నాన్న మీద కాస్త సానుభూతి కలుగుతుంది తియాంగ్కి. ప్రాజెక్ట్ సెలెక్ట్ అయింది అని అందరూ సంతోషపడుతూ ఉంటారు. ఆమెని బయటికి తీసుకెళ్లాలని అనుకుంటాడు పార్క్. ఇద్దరు కలిసి బయటికి వెళ్లి మంచి టైం స్పెండ్ చేస్తారు. ఇంతలో ఇంటికి ఎవరో వచ్చారని ఆమె కాల్ చేసి ఇంటికి రావాలని అంటాడు తియాంగ్. ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఇన్సూరెన్స్ కంపెనీ లేడీ ఉంటుంది. ఆమె, మీ అక్క ఆమె భర్త బేబీ కోసం 100 మిలియన్ ఇన్సూరెన్స్ చేశారు. ఇప్పుడు ఆ బెనిఫిట్ వస్తోంది, త్వరగా క్లెయిమ్ చేసుకోండి అని అంటుంది. లేడీ వెళ్ళిన తర్వాత ఆమె షాక్ అవుతుంది. ఊజుకి డైపర్స్ అయిపోయాయి, వెళ్ళి తీసుకుని వస్తా అంటూ వెళ్తుంది. కానీ తన వ్యాలెట్ అక్కడే మర్చిపోయి వెళ్తుంది. బయటికి వచ్చి ఏడవడం మొదలు పెడుతుంది. అక్క చనిపోయిన తర్వాత కూడా బేబీ కోసం ఇంత చేసింది అని ఆమె చాలా బాధగా ఫీల్ అవుతుంది. తియాంగ్ వస్తాడు. వచ్చి తనని ఓదారుస్తాడు. తనకి చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది. మరుసటి రోజు ఆఫీస్లో ఆమెకు పర్మనెంట్ జాబ్ ఇస్తున్నారని తెలుస్తుంది. తన ఫ్రెండ్ వచ్చి చెబుతుంది. ఇదంతా నిజమేనా అని అడుగుతుంది హియోజిన్. అప్పుడు తన ఫ్రెండ్ స్వయంగా నేనే వెళ్ళి హెచ్ఆర్ దగ్గర కనుక్కొని వచ్చాను అని అంటుంది. త్వరలోనే అనౌన్స్ చేస్తారని కూడా అంటుంది. అలాగే తన ఫ్రెండ్ పార్టీ అడుగుతుంది.
లేదు, నేను ఇంటికి వెళ్ళాలి అని అంటుంది హియోజిన్. మాట్లాడుకుంటూ లిఫ్ట్ దగ్గరికి వస్తారు. అక్కడ తియోంగ్ ఇంకా తన ఫ్రెండ్ అయిన కిమ్ ఉంటారు. వాళ్ళని మాటలు వింటారు. కిమ్ అది విని కంగ్రాచులేషన్స్ అని అంటాడు హియోజిన్కి. తియోంగ్కి చాలా సంతోషంగా అనిపిస్తుంది. అప్పుడు హియోజిన్ తన ఫ్రెండ్ తనని తాను పరిచయం చేసుకుంటుంది. అందరూ కలిసి డ్రింక్ చేయడానికి వెళ్తారు. అక్కడ హియోజిన్ ఫ్రెండ్ ఇంకా తియోంగ్ ఫ్రెండ్ అయిన కిమ్ ఫ్రెండ్స్ అవుతారు. వాళ్ళకి ఒక లవ్ మ్యాటర్ స్టార్ట్ అవుతుంది. అలా వాళ్ళు చాలా సంతోషంగా టైం స్పెండ్ చేస్తారు. అలా బాగా తాగి హియోజిన్ ఫ్రెండ్, మీ ఇద్దరు ఒకే బెడ్ మీద నిద్రపోయారంట కదా అని అంటుంది. అది విని షాక్ అవుతారు. వాతావరణం కొద్దిగా ఆక్వర్డ్గా అనిపిస్తుంది. కానీ చాలా సరదాగా గడుపుతారు. ఇంటికి వస్తున్నప్పుడు పొరుగువారి నుంచి కాల్ వస్తుంది, బేబీకి ర్యాషెస్ వస్తున్నాయని. అక్కడే ఉన్న తియోంగ్ వాళ్ళ నాన్న, నా పెద్ద కొడుకు స్ట్రాబెర్రీ అలర్జీ ఉండేది, బాబుకు కూడా అదే అనుకుంటా అని అంటాడు. అంతలో అక్కడికి హియోజిన్ తియోంగ్ వస్తారు. బాబుని తీసుకొని వెళ్తారు. వెంటనే వాష్ చేస్తారు. తర్వాత ఊజుని పడుకోబెడతారు. తియోంగ్ డోర్ క్లోజ్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక వ్యాలెట్ పడిపోయి ఉంటుంది. వెళ్ళి చూస్తే అది వాళ్ళ నాన్న వ్యాలెట్ అయి ఉంటుంది. అది ఇవ్వడానికి వెళ్తాడు. అందులో ఒక ఫోటో చూసి అది ఎందుకు పెట్టుకున్నారు అని అడుగుతాడు. కొద్దిగా ఎమోషనల్ అవుతాడు వాళ్ళ నాన్న. తర్వాత ఇంటికి వచ్చి ఏదో ఆలోచిస్తూ ఉంటాడు తియోంగ్. అప్పుడు హియోజిన్ పాలు తీసుకొని వచ్చి ఇస్తుంది. దేనికి ఇప్పుడు అని అంటాడు. కాస్త డిస్టర్బ్గా ఉన్నావు కదా, ఇవి తాగి పడుకో అని అంటుంది. మంచి నిద్ర కూడా వస్తుంది అని చెప్తుంది. అలా వాళ్ళు మంచిగా మాట్లాడుకుంటూ టైం స్పెండ్ చేస్తారు. మరుసటి రోజు డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తుంది హియోజిన్. పెద్ద సమస్య ఏమీ లేదు అని, కానీ జాగ్రత్తగా ఉండాలి అని అంటుంది డాక్టర్. తర్వాత హియోజిన్తో తియోంగ్ వాళ్ళ నాన్న ఏదో మాట్లాడుతాడు. ఇంటికి వచ్చిన హియోజిన్ తియోంగ్కి, మీ నాన్నని ఒక డిన్నర్కి పిలుద్దాం, ఊజుని బాగా చూసుకుంటున్నాడు కదా, ఇది ఒక థ్యాంక్స్ డిన్నర్ అనుకో. అతను ఒప్పుకుంటాడు. తియోంగ్ వాళ్ళ నాన్న డిన్నర్కి వస్తాడు. లోపలికి వెళ్లకుండా బయటే ఉంటాడు. అంతలో అక్కడికి బాంబ్ వస్తాడు. ఎందుకు ఇక్కడ ఉన్నారు అని అడుగుతాడు. ఏదో ఎమోషనల్గా చెప్తాడు. బాంబ్ వెంటనే కాలింగ్ బెల్ నొక్కుతాడు. హియోజిన్ వచ్చి డోర్ ఓపెన్ చేస్తుంది. కానీ బాంబ్కి ఏదో అనుమానంగా అనిపిస్తుంది. తర్వాత అందరూ కలిసి భోంచేస్తారు. డిన్నర్ చేసిన తర్వాత ఊజుకి డైపర్ మార్చడానికి వెళ్తున్నా అని వాళ్ళని కాసేపు మాట్లాడుకోండి అని చెప్పి హియోజిన్ అక్కడి నుంచి వెళ్తుంది. తియోంగ్ వాళ్ళ నాన్న వాళ్ళ అన్నకి తియోంగ్ భారంగా ఉన్నాడని, అందుకే ఆర్ఫనేజ్లో వదిలేశానని చెప్తాడు. అలా తియోంగ్కి వాళ్ళ అన్న మీద ఒక నెగిటివ్ థాట్ వచ్చేలా చేస్తాడు. అది హియోజిన్ వింటుంది. ఇది విని తియోంగ్ చాలా హర్ట్ అవుతాడు. అన్నయ్య నా గురించి భారంగా ఫీల్ అయ్యాడా అని చాలా బాధగా అనిపిస్తుంది తియోంగ్కి. మళ్ళీ తన నాన్నకి ఇంటి పాస్వర్డ్ ఇస్తూ, మీరు ఎప్పుడైనా అక్కడికి రావచ్చు అని అంటాడు తియోంగ్. కానీ హియోజిన్కి సరిగ్గా అనిపించదు. ఆమె ఆయన చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ పాత విషయాలు గుర్తు చేసుకుంటుంది. అతను తన ఫ్యామిలీ గురించి ఎంత ప్రేమిస్తాడో తనకి తెలుసు. మా బావ అలాంటి వాడు కాదు, ఫ్యామిలీని భారంగా అనుకునేవాడు అస్సలే కాదు అని అనుకుంటుంది. మా అక్కతో నేను గొడవపడిన ప్రతిసారి మా బావే వచ్చి నాకు సర్ది చెప్పేవాడు. అలాంటి మనిషి తన తమ్ముడిని భారంగా ఎందుకు అనుకుంటాడు అని ఆలోచించడం మొదలు. బోమ్ రోడ్డు మీద పోలీస్ ఆఫీసర్ని కలిసి మాట్లాడతాడు. దొంగను పట్టుకున్నామని అంటాడు పోలీస్ ఆఫీసర్. కానీ దొంగ ఏమో నేను ఆ బిల్డింగ్ లోకే వెళ్ళలేదు అని చెప్పాడు అని అంటాడు. ఇది విని బోమ్ షాక్ అవుతాడు. బోమ్ కి ఒక డౌట్ అనేది స్టార్ట్ అవుతుంది. మరుసటి రోజు హియోజిన్ ఇన్సూరెన్స్ ఆఫీస్ కి వెళ్తుంది. అక్కడ హియోజిన్ కి గార్డియన్ గా ఇంకెవరో క్లెయిమ్ చేయడానికి వచ్చారని, తానే బాబు గార్డియన్ అని చెప్పారు అని తెలుస్తుంది. దీంతో హియోజిన్ కి అనుమానం వస్తుంది. మరుసటి రోజు ఆఫీస్ కి వెళ్లే ముందు గ్యాస్ ఆఫ్ చేస్తుంది. బస్టాండ్ కి వచ్చిన తియోంగ్ హియోజిన్ బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ హియోజిన్ కి గ్యాస్ ఆఫ్ చేశానా లేదా అని కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. నువ్వు వెళ్ళు, నేను వస్తానంటూ తియోంగ్ కి చెప్పి అక్కడి నుంచి ఇంటికి వస్తుంది. అప్పుడు తియోంగ్ వాళ్ళ నాన్న ఆమె రూమ్ లో ఏదో వెతుకుతూ ఉంటాడు. ఒక బాక్స్ లో ఏదో దొరుకుతుంది. అదే సమయంలో హియోజిన్ ఇంటికి చేరుకుంటుంది. గ్యాస్ ఆఫ్ లో ఉంది అని చూస్తుంది. వెళ్లే ముందు ఏదో సౌండ్ విని ఆగిపోతుంది. ఆమెకి ఏదో అనుమానంగా అనిపిస్తుంది. రూమ్ తలుపు తెరవబోతుండగా లోపల ఉన్న తియోంగ్ వాళ్ళ నాన్న ఒక బలమైన వస్తువుని తీసుకుని ఆమెను కొట్టడానికి వస్తాడు.